నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీలో కొలువుదీరిన 16వ శాసనసభ 172 మంది సభ్యుల ప్రమాణం. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి, సభానాయకుడిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు 4వసారి సీఎం హోదాలో రాక. సీఎం హోదాలో సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు. వెనుక గేటు నుంచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగన్ తన వంతు వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టిన మాజీ సీఎం ప్రమాణం అనంతరం కూర్చోకుండానే వెళ్లిపోయిన వైనం. అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంపిక. అయ్యన్న నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక. అవినాష్ మినహా వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధం. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ పెద్దలతో మిథున్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని ధ్వజం. సీజనల్ వ్యాధులు, ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వం అలర్ట్. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై పవన్ అసహనం. అక్షర యోధుడు రామోజీరావును స్మరించుకుందామన్న సీఎం. ఈ నెల 27న పెనమలూరులో అధికారికంగా సంస్మరణ కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి పార్థసారథి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మళ్లీ షాక్. గురువారం మంజూరైన బెయిల్పై మధ్యంతర స్టే. ఈడీ పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ. కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం. రైతుల బాగు కోసమే హస్తం పార్టీలో చేరినట్టు స్పష్టీకరణ. మాజీ స్పీకర్ సేవలు స్వీకరిస్తామన్న రేవంత్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.